గౌతమ్ గౌతమ్ ఇంటికి వెళ్దాం పద. నేనేం నడవలేను అనుకుంటున్నారా? అంకుల్ మీరు ఇంకా పడుకోలేదా? వాడు రాందే నాకు నిద్ర ఎలా వస్తుందయ్యా? తీసుకెళ్లి పడుకోబెట్టండి. నాకెవరి హెల్ప్ అక్కర్లేదు, అలాగే నేనే వెళ్ళగలను. నీ కొడుకుని చూసుకున్నావు భారతి. తల్లి ప్రేమ తండ్రి భయం పిల్లలకు మంచి నడత నేర్పుతాయంట. వాడు చిన్నతనంలోనే తల్లి ప్రేమకు దూరం అయ్యాడు. తల్లి లేని బిడ్డన్న జాలి వల్ల వాడిని నేను భయభక్తులతో ఉంచలేకపోయాను. పెళ్లి చేస్తేనైనా వాడి జీవితంలో మార్పు కలుగుతుంది. గౌతమ్ జీవితంలో మార్పు తేగల పిల్ల ఎక్కడుందో ఏమో. తలకా కట్టేంటత్తయ్య, దెబ్బ తగిలిందా? లేదు బాబు, తలనొప్పిగా ఉంటేను. తలనొప్పా? అయితే నీకు దిష్టి తగిలిందన్నమాట. దిష్టా? మొన్న నాకు తలనొప్పి వస్తే మా అమ్మ నాకు దిష్టి తీసిందిగా. నీకు నేను దిష్టి తీస్తానుండు. బాబీ బాబీ, వేడొకడు. తల్లి దిష్టి తండ్రి దిష్టి ఇంట్లో వాళ్ళ దిష్టి అన్నీ పోవాలి. అయ్యో, నా కొత్త చీర పాడైపోయింది. ఎరా వెధవా, ఏమిట్రా ఈ నీళ్లు? దిష్టి నేను నాన్నమ్మ, అత్తయ్యకు దిష్టి తీశాను. ఈ దేవ్యానికి దిష్టి కూడాను. ఎవరి దిష్టిరా? ఎవరిదేమిటి, నీ దిష్టే తగిలింటుంది. ఏం కూసావరా? అమ్మా అమ్మా బొమ్మ, అక్కడికి ఏదో నా కడుపున పుట్టినట్టు పో అతలికి. అంటావా? అలాంటి మాట్లాడతావా? ఎందుకంటే పసివాడిని అలా కొడుతున్నారు? కొడతానా కోస్తానా వీణ్ణి? ఆ 7 పువ్వులెత్తు రాజకుమారికి దిష్టి తగిలిందట. నీ కుమారస్వామి ఆ దిష్టి తీసి ఆ నీళ్లు నా మీద పోశాడు. ఇలాంటి చిల్లర పనులు నువ్వేగా వీడికి నేర్పించేది? నోరు మూసుకుని వెళ్ళి బట్టలు ఉతుకు. దిష్టి తగిలిందా? నా దిష్టి తగిలిందా? వేధవా! ఏమిటి కనుక పసిపిల్లని పట్టుకుని ఇలా కొడుతున్నావు? పసివాడు వీడు పసివాడా? చాలా తప్పుకోవయ్యా, ఈవేళ వీడు అంతు తేలుస్తాను. ఇంటికి పెద్ద మనవడు, వీడి మీద నీకు పాకేమిటి గంగ? మనవడు మట్టిగడ్డ, నాకు కాదు మీకు. ఇంకోసారి ఇలా చేస్తే ఒళ్ళంతా వాతలు పెట్టేస్తాను. అలా చూస్తారేమిటి? వెళ్ళి మీ పనులు చూసుకోండి. పోండి. రా బాబీ. ఏమిటమ్మా సీత? తలనొప్పిగా ఉంది నాన్న. అయితే నువ్వు తప్పుకో, నే విసురుతాను. వద్దులే. ఏమిటమ్మా, ఈ పనికి కూడా నేను పనికిరానా? అలాగని కాదు నాన్న, ఈ పని మీరు చేసినందుకన్నా నేను చేయనందుకు పిన్నితో దెబ్బలో తిట్లో తినాల్సి వస్తుంది. దీనికి అంతటికీ కారణం నేనేనమ్మా. తన పవిత్ర జలాలతో మిమ్మల్ని సేద తీర్చే గంగమ్మ తల్లి అవుతుందనుకున్నాను, కానీ ఇలా పూనకం పూనినట్టు జీవుల్ని బలి తీసుకునే గంగానమ్మ అని అనుకోలేదు. నా తప్పుకు మీరు శిక్ష అనుభవిస్తున్నారమ్మా, మీరు శిక్ష అనుభవిస్తున్నారు. నాన్న ఊరుకో నాన్న, ఊరుకో. నీ బిడ్డలుగా ఎంత కష్టమైనా సహించగలం గాని ఆ కష్టానికి నీ కన్నీళ్లు కూడా తోడైతే తట్టుకోలేవు నాన్న. అమ్మ సీత. గురువా, ఓ గురువా, లే గురువా, 11:30 దాటిపోయింది. అప్పుడే 11:30 అయిందా డాడీ? ఆయన ఫ్యాక్టరీకి వెళ్ళి 1 గంట దాటింది. అలాగా? అవును, రాత్రి ఏం జరిగిందో నాకు గుర్తులేదురా. నేను ఎన్ని గంటలకు వచ్చి పడుకున్నాను? నువ్వు వచ్చి పడుకున్నావా? నువ్వెక్కడొస్తావు గురు? మేమే నేను తీసుకొచ్చాం. 1 గంట దాటిపోయింది. చచ్చా, ఏమైనా సరే ఇక ముందు ఇంత లేట్ నైట్స్ అవ్వకూడదురా. ఇవి రోజు అనుకునే మాటలే గానీ లేచి త్వరగా బ్రష్ చేసుకో. మన వినోద్ గాడు నీతో ఇది పని ఉందని బయట వెయిట్ చేస్తున్నాడు. 1 minute. ఎరా వినోద్, మా చెల్లెలి పెళ్లికి ముహూర్తం పెట్టుకున్నాం. కట్నాల దగ్గర కొంచెం ఇబ్బంది వచ్చింది. ఒక 50,000 లేకపోతే పెళ్లి ఆగిపోతుంది గౌతమ్. ఏమిట్రా మాటలు? ఎందుకు ఆగిపోతుంది పెళ్లి? ఆ మాత్రం సాయం చేయడానికి నేను లేను. నీకు శ్రమిస్తున్నానేమో. ఇందులో శ్రమే ఉందిరా. మీ చెల్లెలు నా చెల్లెలు కదా, ఆ మాత్రం సాయం చేయవలసిన బాధ్యత నాకు లేదా? ఉండి ఇప్పుడే వస్తాను. తీసుకో. చాలా థ్యాంక్స్ గౌతమ్, నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. గురువా, నువ్వు అందరిని నమ్మేస్తావు. వాడు చెప్పేది నిజమో కాదు తెలుసుకోకుండా అడిగినంత డబ్బు ఇచ్చేయడమేనా? వాడు అబద్ధాలు ఎందుకు చెప్తాడురా? నువ్వు ఒట్టి అనుమాన పక్షి. పద. అంతేలే. పాలకోట ఇటుకు పెట్టరా. ఇదిగోనయ్యా. ఏంటి బాబు 2 రూపాయలు తక్కువ ఇచ్చారు? తక్కువేనయ్యా, గల్ఫ్ సర్చార్జ్. అంటే అంటే
ఇచ్చే చోట తగ్గించాలి, పుచ్చుకునే చోట పెంచాలి, అది దాని అర్థం. అసలే ఈ సంవత్సరం పంటలు విరక్కేసేలా కనిపిస్తడం లేదు కనుక మీ కూలీలందరికీ ధరలు తగ్గించమని మా చెల్లెలు, అదంతే. నువ్వు కదమ్మయ్యా మళ్ళీ. మేము ఒప్పుకోం బాబు, ఇప్పటికే మీరు ఇస్తున్న కూలి డబ్బులు ఖర్చులకు చాలక అర్ధాకలతో బతుకుతున్నాం. బతుకుతారో చేస్తారో మాకు అనవసరం అయ్యా. మా చెల్లెలు నన్ను ఇంతే మంది ఇస్తున్నారు, మీకు కావాలని తీసుకోండి లేకపోతే మానేయండి. సీనయ్య మామ, వాళ్ళు చెమటతో నీళ్ళ తడిపి బంగారం పండిస్తున్న కూలీలు, వాళ్ళ కడుపు కొడతావా? అబ్బా అవన్నీ పట్టించుకుంటే మనం బతకలేమయ్యా కృష్ణమూర్తి. అయినా మీ పిన్ని చెప్పిన పని అక్షరాలు నడిపిస్తుంది నా ధర్మం, అంతే. మా పిన్ని అలా ఉండదు. చెల్లెమ్మ చెల్లెమ్మ అని పిలుస్తూ మీరు మా పిన్ని నీడను చేరి ఆవిడ్ని ఎంత అప్రతిష్ట పాలు చేశారో నాకు బాగా తెలుసు. కృష్ణమూర్తి, నన్ను అవమానిస్తున్నావు. అన్యాయం చేసిన వాళ్ళని అవమానించడం తప్పు కాదు. మర్యాదగా వాళ్ళకి రోజు ఇస్తున్న కూలీవు. నేను ఇవ్వకపోతే ఏం చేస్తావయ్యా? ఏం చేస్తావు? ఏం చేస్తానా? నేనే ఇస్తాను. కృష్ణమూర్తి, నేను తేనె తుట్టలాంటి వాడిని. నన్నే కదిలించావు కదూ. నిన్నెక్కడ కుట్టాలో అక్కడ కుడతాను, ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతాను. అమ్మగారు, గంగానమ్మ గారు. ఓ నువ్వా అప్పన్నా? వడ్డీ డబ్బులు తెచ్చావా? అసలు ఏడాది వడ్డీ మొత్తం తెచ్చాను అమ్మగారు. ఈ పైకం తీసుకుని మీ దగ్గర తాకట్టు పెట్టి తాళుబుట్టు తిప్పించండి. ఏమిటి 1 నెల వడ్డీ తక్కువగా తెచ్చావు? తక్కువేటమ్మగారు, 12 నెలల వడ్డీ లెక్క తెచ్చాగా. ఏడాదికి 12 నెలలు ఇంగ్లీషు లెక్క. మన తెలుగు ప్రకారం ఈ సంవత్సరానికి 13 నెలలు. ఈ 7 వైశాఖ మాసం అధిక మాసం వచ్చింది తెలుసా? ఆ అధిక మాసం నెల వడ్డీ కూడా ఇచ్చి నీ నగ నిక్షేపంగా తీసుకువెళ్ళు. అధిక మాసానికి వడ్డీ అడగటం అన్యాయం పిన్ని. వడ్డీ తీసుకోవడం అన్యాయం ఏమిటి? ఆ 7 కొండల వాడే వడ్డీ కాసుల వాడు. భక్తితో గాని భయపడే ఇవ్వమని ఆ భగవంతుడు కూడా చెప్పలేదు పిన్ని. అసలు తాలిపట్టు తాకట్టు పెట్టుకోవటం అన్యాయం, పైగా అధిక వడ్డీ గుంచడం అంతకన్నా అధర్మం. ఈ పేదవాళ్ళు కడుపు కొట్టి ఎందుకు పాపం మూట కట్టుకుంటావు? ఈ పాపాలు నన్నేమీ చేయవు. నేను పుణ్యం కట్టుకుని పుట్టినందుకు ఇంత ఐశ్వర్యం అనుభవిస్తున్నాను. మీ అమ్మ పాపాత్మురాలు, ఏమి అనుభవించకుండా పోయి చేరింది. అమ్మ సంగతి ఎందుకు ఎత్తుతావు పిన్ని? చనిపోయి ఏ స్వర్గానం ఉందో కనీసం ఆమె ఆశీర్వాదమైనా లేకుండా చేసుకుంటావు ఎందుకు? మీ అమ్మ ఆశీర్వాదము వద్దు, ఆ అమ్మ కొడుకువి నీ అడ్డంకి నాకొద్దు. నా వ్యాపారం జోలికొచ్చావో మరి అది దక్కదు. పో. ఇంకా నిలబడ్డావేంట్రా? వెళ్ళి అధిక మాస వడ్డీ తీసుకుని రా పో. అలాగేనమ్మా. ఏం చెల్లమ్మా, ప్రదర్శనలు చేస్తున్నావా? అవునన్నయ్య. నువ్వే ఓ దేవతవి, మళ్ళీ ఇంకో దేవుడికి నువ్వు ప్రదర్శనలు చేయడం దేనికమ్మా? నేను దేవతనేమిటన్నయ్య? కాకపోతే ఏమిటమ్మా, మీ కోడలు తండ్రి పెళ్లినాడు కట్టం ఇస్తా అని చెప్పాడా? 1 పైసా కూడా ఇవ్వలేదు. అయినా నువ్వు నీ కోడల్ని పల్లెత్తు మాట అనకుండా ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్నావా? ఇంతకన్నా దేవత ఎవరుంటారమ్మా? నేనేం చేసేదన్నయ్య? ఎప్పుడు అడిగినా అదిగో ఇదిగో అంటోంది. మెత్తన వాళ్ళని చూస్తే మొత్త బుద్ధని నువ్వు మెత్తగా అడిగావనుకో, వాళ్ళు మొండి చేసి చూపిస్తారు. ఇప్పుడు ఈసారి గట్టిగా అడుగు, ఇవ్వలేదనుకో మీ కోడల్ని మెడబట్టి బయటికి గెంటేసి పుట్టింటికి వెళ్ళి డబ్బు తీసుకురమ్మను, తీసుకొస్తుంది. అయితే ఇవాళ ఆ పని చేస్తాను. వస్తాను. మంచిదమ్మా. కృష్ణమూర్తి, నిప్పు రాజేశాను, ఇంకా అంటుకుంటుంది, చూసుకో. చిచి, ఈ పులుసులో ఎంత ఉప్పేసి తెచ్చేవేమిటే? ఉప్పు ఎక్కువైందా అత్తయ్య? లేదమ్మా, ఎక్కువ కాలేదమ్మా. ఉత్తిని నిన్ను ఆడిపోసుకోవడం నాకు ఆనందం కనుక అలా అన్నాను. పెద్దావిడ అత్తంటే తల్లి తర్వాత తల్లి లాంటిది, కాస్త రుచిగా వండి పెడదామని ఉంటే కదా. పని అయిపోతే చాలని చూస్తున్నావు. అదేమిటత్తయ్య, రోజు వండటం లేదా? ఇవాళేదో పొరపాటును ఉప్పు ఎక్కువ వేసుంటాను. నీ పొరపాటు కాదే, నా గ్రహపాటు. కట్నం డబ్బుని మీ నాన్న బకాయి పెట్టినా కిమ్మనకుండా నిన్నింట్లో ఉంచుకొని పెట్టి పోషిస్తున్నాను చూడు, అదే నా తప్పు. అందుకే నువ్వు ఒళ్ళు కొవ్వెక్కిపోయి కొట్టుకుంటున్నావు. సుగుణ, ఇక నేను ఉపేక్షించను. తక్షణం వెళ్ళి మీ నాన్న దగ్గర కట్నం బాకీ వసూలు చేసుకురా. వెళ్ళు. అత్తయ్య, ఒక పూట తిని ఒక పూట పస్తుండి మా నాన్న జీవితం వెళ్ళ మరుస్తున్నారు. ఇప్పటికిప్పుడు డబ్బు తెమ్మంటే ఆయన ఏర్పాటు చేయలేరు. అదంతా నాకు అనవసరం. ఇంకొక క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వెంటనే వెళ్ళి ఆ డబ్బు తీసుకురా. కదలవే. అత్తయ్య, నోరెత్తితే నరికేస్తాను. పిన్ని, ఏమిటిది? ఓహో, ఈ మహానుభావుడు వచ్చాడా? బాగుంది. పొలం దగ్గరకు వస్తే తీసుకొచ్చాను.
ఏమైంది పిన్ని? సుగుణ ఏం చేసింది? తప్పు చేసింది నీ పెళ్ళాం కాదు, దాని తండ్రి. కట్నం గురించి అమ్మాయి ఉత్తరం రాస్తే ఆ విషయం మాట్లాడదామనే వచ్చాను. ఇక మాట్లాడ్డాలు వాయిదాలు వేయడాలు కుదరవండి. ఆ కట్నం బాకీ చూపుతాగా తీరిస్తేనే మీ అమ్మాయి ఈ ఇంట్లో ఉండేది. లేకపోతే మీ అమ్మాయిని తీసుకొని మీ ఇంటికి వెళ్ళిపోండి. రెండో మాట లేదు. పిన్ని నువ్వే మాట్లాడకు. ఇది పెద్ద విషయం, పెద్దల విషయం. అమ్మా సుగుణ, నేను చాలా సుఖంగా ఉన్నా నాన్న అంటూ ఉత్తరాలు రాసేదానికి. సుఖం అంటే ఇదే అమ్మా? లేదమ్మా, నిన్న ఇంకా ఇంత సుఖపడినవరు. చెల్లెమ్మా, తెచ్చిస్తానమ్మా. నన్ను నేను తెగ నమ్ముకునైనా సరే మీకు ఇవ్వాల్సిన డబ్బు తెచ్చిస్తాను. వెంటనే తెచ్చిస్తానమ్మా. ఈ లోపు నా కూతుర్ని ఇంత సుఖపెట్టకండి అమ్మా. తెచ్చిస్తాను, డబ్బు తెచ్చిస్తాను, వెంటనే తెచ్చిస్తానమ్మా, తెచ్చిస్తాను. ఉన్న ఇల్లు కూడా అమ్మివేసి నువ్వు ఎట్లా బతుకుతావు రామూర్తి భాయ్? ఒరిగే మొక్కను నేను నా బతుకు కోసం ఎదిగే మొక్కలాంటి నా కూతురు బతుకు బండలు చేయలేను. దయచేసి నా ఇల్లు తీసుకుని 30,000 ఇప్పించండి. సెలవు. అమ్మా, చాలే ఏడుపులు పెడబొబ్బలు. కూతురు కట్నం బాకీ తీర్చలేనివాడు బ్రతికుంటే మాత్రం ఏం లాభం? భూమికి భారం. గంగా, నువ్వు మనిషివేనా? ఒక్క కాకి చస్తే 100 కాకులు చేరి ఏడుస్తాయి. మనిషి జన్మెత్తి సాటి బంధువు చస్తే ఇలా ఈసడింపుగా మాట్లాడతావు? ఈ దరిద్రపు మొహంతో బంధుత్వం ఏమిటి? కాస్త నోరు తగ్గించి 4 పాలేళ్లను పిలిపించండి. వాళ్ళే ఈడ్చుకు వెళ్లి తగలబడతారు. ఈ చేయడానికి ఇదేమీ అనాథ శవం కాదు. ఏదైనా శవం శవమే, అందులోనూ దిక్కుమాలిన శవం. రామూర్తి మా శవం ఉట్టిది కాదు. కూతురు బాధలు చూడలేక కుమిలిపోయిన గుండె, నీ ఆరళ్లకు ఆహుతైపోయిన జీవం. పద్ధతి ప్రకారం దహన సంస్కారాలు జరిగి తీరాల్సిందే. దహనం సంస్కారం తలకొరివి పెట్టడానికి. కొడుకైనా లేని వాడికి సంస్కారాలేమిటి? మావయ్యకు కొడుకులు లేకపోయినా కొడుకులంటే అల్లుడు నేనున్నాను తలకొరి పెట్టడానికి. నువ్వేం అడ్డు పెట్టదు పిన్ని. అత్తయ్య, బ్రతికినంత కాలం నా శాంతికినే గడిపాడు. ఆయన ఆత్మకైనా శాంతి కలగనివ్వండి. మిమ్మల్ని ఎప్పుడు ఏమీ అడగలేదు. ఈ కోరిక కాదనకండి, మీ కాళ్ళు పట్టుకుంటానత్తయ్య. ఈ వేళ దహనం, రేపు దినం, ఎల్లుండి మాసికం, ఆ తర్వాత 7. ఈ అన్ని ఖర్చులు ఎవరు పెడతారు? ఈ ఇంట్లో ఇవన్నీ కుదరవు. ఇంట్లో కుదరకపోతే పొలంలో పాకలో కర్తవ్యం జరిపిస్తాను. ఇదే కాదు, రేపు నే చచ్చిన తర్వాత కూడా నా ఉత్తర క్రియలు ఆ పాకలోనే జరిపించు. డబ్బు ఖర్చుని మీ పిన్ని ఈ ఇంట్లో ఎలాగూ చేయనివ్వు. ఒక్కసారి నా మాట కాదని ఇంట్లోంచి బయటికి వెళితే మళ్ళీ ఈ ఇంట్లోకి అడుగు పెట్టనివ్వను.